ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. మహారత్న ప్రభుత్వ రంగ సంస్థ మరియు భారత్లోనే అతిపెద్ద ఇంధన సంస్థ అయినటువంటి ఇండియన్ ఆయిల్ సంస్థ, ఇది ఫార్చ్యూన్ గ్లోబల్ 500లో ప్రతి సంవత్సరం కూడా స్థిరమైనటువంటి ర్యాంక్ ఉంది దీనికి. అలాంటి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ సంస్థ ఇంజనీరింగ్ చదివినటువంటి గ్రాడ్యుయేట్స్కు ఒక మంచి సువర్ణ అవకాశంగా ఉన్నటువంటి ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ వివరాలు మనం ఒకసారి పరిశీలిస్తే, ఇది ఇంజనీర్స్ మరియు ఆఫీసర్స్ గ్రేడ్ ఏ మొదలైనటువంటి పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్ 5, 2025న నోటిఫికేషన్ నెంబర్ IOCL CIVA/HR RECTT/2025/01 ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ మొత్తం ఈ యొక్క పోస్ట్ కోసం అప్లై చేయడానికి మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్లో వివరించినటువంటి పోస్టుల యొక్క జాబ్ లొకేషన్ అనేది ఇండియా మొత్తం అక్రాస్ ఇండియా ఉంటుంది. దీని వెబ్సైట్ కూడా ఇందులో మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్లో సూచించినటువంటి ఈ పోస్టులకి ఒకసారిగా మనం క్వాలిఫికేషన్స్, డిసిప్లిన్స్ ఒకసారి మనం గమనిస్తే, ఇందులో BE మరియు బీటెక్ మరియు వాటికి సంబంధించి ఈక్వాలెంట్ డిగ్రీలో కనీసం 65% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. అది జనరల్ వారికి, EWS వారికి, OPC వారికి. అలాగే SC, ST, PWBD వాళ్ళకి 55% మార్క్స్ ఉంటే సరిపోతుంది. వీళ్ళు డిసిప్లిన్స్ ఒకసారి గమనిస్తే, కెమికల్ ఇంజనీరింగ్, ఈ కెమికల్ ఇంజనీరింగ్ చూసుకుంటే ఇందులో ఎలిజిబుల్ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ ఏంటంటే కెమికల్ టెక్నాలజీ, కెమికల్ అండ్ బయోటెక్నాలజీ, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్, పెట్రోకెమికల్ టెక్నాలజీ, పెట్రోకెమ్ అండ్ పెట్రోలియం రిఫైనరీ. అలాగే రెండోది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్తో వారు రకరకాల డొమైన్స్ అనేది ఈ నోటిఫికేషన్లో చూపించారు. అండ్ వాటి ప్రకారం మనకి డిగ్రీ సర్టిఫికేట్స్ అనేది ఉండాలి అందులో ఏదో ఒకదానికి. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. ఈ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ సంబంధించి మనం ఏదో ఈ కింది వాటిలో చూపించినటువంటి ఏదో ఒక దానిలో మనం అర్హత అనేది సాధించి ఉండాలి. ఈ విధంగా 3 రకాలుగా మనకి వేకెన్సీస్ అనేది ఉన్నాయి. ఒకటి కెమికల్ ఇంజనీరింగ్లో, రెండోది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో, అలాగే మూడోది ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. ఈ 3 రకాల వేకెన్సీస్ అనేవి మనకి ఉన్నాయి. 3 రకాల వేకెన్సీస్ అనేవి మనకి ఉన్నాయి. మరి అలాగే ఏజ్ పర్టికులర్స్ చూసుకుంటే, జనరల్ వారికి మ్యాక్సిమం 26 సంవత్సరాలు. జనరల్ EWS వారు 1 జూలై 1999 నుండి 1 జూలై 1989 మధ్య జన్మించి ఉండాలి. అలాగే OBC నాన్ క్రిమి లేయర్ వారు 1 జూలై 1986 నుండి 96 మధ్య. అలాగే SC, ST వారు 1984 జూలై 1 నుండి 1994 జూలై 1 మధ్య. అలాగే ఎక్స్ సర్వీస్ వాళ్ళకి యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రాప్తికి వారి యొక్క డేట్స్ అనేవి ఉండాలి. అంతేకాకుండా ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి గమనిస్తే, ఆన్లైన్ అప్లికేషన్ అనేది ప్రారంభించబడే తేదీ 5/9/2025. అలాగే ఎండ్ డేట్ 21/9/2025 సాయంత్రం 5 గంటల వరకు. అడ్మిట్ కార్డ్స్ అనేవి అక్టోబర్ 17, 2025 నుంచి ప్రారంభమవుతాయి. అలాగే CBT టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 31/10/2025 ఉంటుంది. మనం ఈ అప్లికేషన్ని www.iocl.com అనే వెబ్సైట్ ద్వారా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రెమ్యూనరేషన్ స్కేల్ అనేది 50,000 నుండి 1.6 lakhs వరకు ఉంటుంది. ఇది ఇనిషియల్ పే అనేది 50,000 నుండి 1.6 lakhs వరకు ఉంటుంది. వీరికి ఇనీషియల్గా బేసిక్ పే 50,000 per month ఉంటుంది. దీంతోపాటు HRA, మెడికల్, గ్రాట్యుటీ, PF, LTC, ఇన్సూరెన్స్ మొదలైనవన్నీ కూడా వీళ్ళకి వర్తిస్తాయి. వీళ్ళకి గ్రాస్ అప్రాక్సిమేట్లీ 17.7 lakhs per annum ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సెలక్షన్ ప్రాసెస్ అనేది 3 స్టెప్స్లో ఉంటుంది. ఏంటంటే, ఒకటి కంప్యూటర్ బేసిక్ టెస్ట్, అలాగే గ్రూప్ డిస్కషన్, మూడోది పర్సనల్ ఇంటర్వ్యూ. ఈ 3 రకాలుగా వారికి టెస్ట్ అనేది ఉంటుంది. ముందుగా అందులో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తీసుకుంటే, అందులో డొమైన్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి 50 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే ఆ తర్వాత జనరల్ యాప్టిట్యూడ్, అందులో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. లాజికల్ రీజన్ 15, వెర్బల్ ఎబిలిటీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 15 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్. అలాగే ఇందులో మైనస్ మార్కులు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఈ ఎగ్జామినేషన్ సెంటర్ అనేవి ఎక్కడెక్కడ నిర్వహించబడుతుందో కొన్ని లిస్ట్ అవుట్ చేయడం జరిగింది ఆ నోటిఫికేషన్లో. వాటి ప్రాప్తికి మనకి ఎక్కడైతే దగ్గర ఉంటుందో అక్కడ మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే రెండోది గ్రూప్ డిస్కషన్. ఈ గ్రూప్ డిస్కషన్స్ అనేది 5% వెయిటేజ్ ఉంటుంది. అలాగే ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూకి 10% వెయిటేజ్ ఉంటుంది. ఈ విధంగా CBTకి 85%, గ్రూప్ డిస్కషన్కి 5%, పర్సనల్ ఇంటర్వ్యూకి 10% వెయిటేజ్ అనేది ఉంటుంది. ఆ తర్వాతది అప్లికేషన్ ఫీజు. ఈ అప్లికేషన్ ఫీ అనేది జనరల్, OBC, EWS వీళ్ళకి 500 రూపాయలు ప్లస్ GST ఉంటుంది.
అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి ఫీజు అనేది లేదు, వాళ్ళకి ఫీజు రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. ఈ ఫీజు అనేది మనం ఆన్లైన్ ద్వారా మనం కట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఫీజు కట్టిన తర్వాత మనకి 17వ తారీఖు నుంచి మనకి అడ్మిట్ కార్డ్స్ అనేవి మనకి పంపించబడతాయి. మనకి అక్టోబర్ 17, 2025 నుండి అడ్మిట్ కార్డ్స్ అనేవి పంపించబడతాయి. ఆ తర్వాత అక్టోబర్ 31న ఈ కంప్యూటర్ బేస్డ్ CBT టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడాను ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మన ఐడెంటిటీ కార్డు, ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ, ఈ విధంగా ఏదో ఒక ఐడి కార్డు అనేది తప్పనిసరిగా మనము తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఇందులో మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ట్రావెల్ రీఎంబర్స్మెంట్. ఈ పరీక్ష రాయడానికి వచ్చే వాళ్ళకి మనకి ఎవరైతే పరీక్ష రాయడానికి వెళ్తున్నారో వాళ్ళకి ట్రావెల్ రీఎంబర్స్మెంట్ ఇస్తున్నారు. ఆ ట్రావెల్ రీఎంబర్స్మెంట్ అనేది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి థర్డ్ ఏసీ కానీ, లేదంటే వాళ్ళ యొక్క యాక్చువల్ ఫేర్ ఎంత ఉందో ఈ రెండిట్లో ఏది తక్కువ ఉంటే అది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మిగతా అందరూ ఎలిజిబుల్ క్యాండిడేట్ గ్రూప్ డిస్కషన్, లేకపోతే గ్రూప్ టాస్క్ కానీ, పర్సనల్ ఇంటర్వ్యూకి ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో వాళ్ళందరికీ కూడా సెకండ్ ఏసీ రైల్ ఫేర్ అనేది లేదా యాక్చువల్ ఫేర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం మన యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆధారంగా ఈ www.ioscl.com అనే వెబ్సైట్ ద్వారా మనం ఈ యొక్క పోస్టులు అయినటువంటి ఇంజనీర్స్, ఆఫీసర్స్, గ్రేడ్ A పోస్టులకు మనము మన ఎలిజిబిలిటీ ఆధారంగా అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.